ఫామ్ హౌస్ కేంద్రంగా సర్కారును భద్రం చేసే కుట్ర ప్రతిపక్ష నేత శుక్రాచార్యుల్లా తయారైండు సీఎం రేవంత్ రెడ్డి. మారీచా సుబాహుల్లాగా బాబమర్దులను పంపి ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్నాడు. ఆయనకు రాజకీయ సమాధి తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరినైనా కలుస్తా, తమ్మిడి హెట్టిని పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తా, బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ 10,000 ఎకరాలతో ఉమ్మడి ఆదిలాబాద్లో పారిశ్రామిక కారిడారు నిర్మల్కు ఏటీసీ నాగోబా జాతరకు 22 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడి. చానాక కోరాట సదర్మట్ బ్యారేజీలను ప్రారంభించిన సీఎం. చానాక కోరాటకు రామచందర్ రెడ్డి, సదర్మట్కు నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటన. నిర్మల్ ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం ప్రసంగం. ముందుగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, క్రెడిట్ చోరీ రేవంత్ రెడ్డి గారి నోరు మోరి. కేసీఆర్ గారి క్రెడిట్ కొట్టేసి కేసీఆర్ గారి మీద మాటలు జారడంలో ఆ మురికి భాషను ప్రయోగిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే క్రెడిట్ చోరీ నోరు మోరి. ఇంతకు మించి దీన్ని వర్ణించడానికి మాటలు ఏం లేవు. కేసీఆర్ గారు ఆలోచన చేసిన ప్రాజెక్ట్ దగ్గరికి పోయి, కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ దగ్గరికి పోయి, కేసీఆర్ గారు నిధులు మంజూరు చేసిన ప్రాజెక్ట్ దగ్గరికి పోయి, కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గరికి పోయి దానికి రిబ్బన్ కట్ చేసి కేసీఆర్ గారి మీద నిందలేస్తాను. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు రిబ్బన్ కట్టింగ్ చేసి కేసీఆర్ గారి క్రెడిట్ను కొట్టేసి కేసీఆర్ గారి మీద మళ్ళీ బూతులు జారుతున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇక దీన్ని ఏమనాలి? క్రెడిట్ చోరీ నోరు మోరి అనకపోతే ఇంకేమనాలి దీన్ని? 1,200 కోట్ల బడ్జెట్ను కేటాయించింది కేసీఆర్ గారు. 50,000 ఎకరాలకు నీళ్ళు అందించాలని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. 5 టీఎంసీల వాటర్ని తీసుకురావాలని ఆలోచన చేసింది, దానికి అంకురార్పణ చేసింది కేసీఆర్ గారు. కానీ మళ్ళీ ఏమంటాడు, నేనే ఫామ్ హౌస్ కేంద్రంగా సర్కారును భద్రం చేసే కుట్రలు అంటాను. ఏమున్నది సర్కారును భద్రం చేసే కుట్రలు? ఇక్కడికి పోయి జస్ట్ నువ్వు రిబ్బన్ కట్టింగ్ చేసి వచ్చినావు గంతే. అంతకు మించి ఏం చేసినావు? ఈ పట్టు వస్త్రాలు, ఇల్లున్న పండ్లు ఫలాలు ఆ ప్రాజెక్టులోకి ఇట్లా ఏదజలిను. ఇంకేం చేసినావు? ఏం లేదు. ఇక్కడ ఏమంటాడు ఇప్పుడు, మారీచా సుబాహుల్లా లాగా కేసీఆర్ను హరీష్ రావును పంపినాడు. వెనుకట ఋషులు, రామాయణంలో ఋషులు యజ్ఞం చేస్తా అంటే ఈ మారీషుడు సుబాహుల్లా అనే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞం మీద రక్తం పోయేది. అంటే ఇప్పుడు ఈయన మహాయజ్ఞం చేస్తాడు. ఆ మహాయజ్ఞంలో ఈ మారీచు సుబాహుల్లా లాంటి రాక్షసులు వచ్చి చెడగొట్టినట్టు మేము ప్రాజెక్టులు నిర్మిస్తా అంటే వీళ్ళు నిందలు వేసుకుంటాను అని చెప్తాను. రామాయణం ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు అందిస్తే చెప్తున్నా అయింది. మరి ఇప్పుడు ఈ చానాక కోరాటకు రామచందర్ రెడ్డి, సదర్మట్కు నరసింహారెడ్డి పేరాట. ఇంకా మీ మనమడి పేరు ఎవరినైనా పెట్టుకోపోయాను. జిల్లానేమో ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనకు సంబంధించిన మహాత్ములు ఎవ్వరు దొరకలేదా? ఇక కొమరం భీం గారి పేరు పెడితే ఏమైంది? మొత్తం ప్రాజెక్టులు కట్టుడు, రెడ్డిల పేర్లు పెట్టుడు, ప్రాజెక్టులు కట్టుడు, రెడ్డిల పేర్లు పెట్టుడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకును ఈ రామచందర్ రెడ్డికి, ఈ సదర్మట్కు నరసింహారెడ్డి వీళ్ళు చేసింది ఏంది అక్కడ? అంటే రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి సంబంధించిన కులానికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటూ వస్తాడా? గతంలో నేను ఏమన్నాడు, ప్రతి పార్టీ రెడ్డిల జేబులో ఉండాలి అన్నాడు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టుకు రెడ్డిల పేర్లు పెట్టుకుంటూ పోతాడు. ఇప్పుడు వాళ్ళ మామ పేరు మీద ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని చూస్తాను. ఫ్యూచర్ సిటీని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని చూస్తాను. క్రెడిట్ చోరీ చేస్తాను. మొత్తం ప్రాజెక్టులకు అన్నిటికీ రెడ్డిల పేర్లు పెట్టుకుంటూ పోతాను. ఇక దీన్ని అంటే రెడ్డి రాజ్యం స్థాపన అని చెప్పుకోవాలి. ఇది ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే. ఇక పేద రెడ్డిలేమో చెప్తే బాధపడతారు. కేవలం రెడ్డిల కోసమే పాలిస్తున్నారా మీరు? ఇది రెడ్డి పాలన అనకపోతే ఏమనుకోవాలి దీన్ని? ఆదిలాబాద్ అంటేనే గిరిజన ప్రాంతం, అది అడవుల ప్రాంతం. అది మరి అడవి మహనీయులు ఎంతమంది లేరు? ఆ ప్రాంతంలో అసలు మహనీయులే లేరా? మొత్తానికైతే ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసి మొత్తానికి నోరు మురికి చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు.